You are very much interested, yeah? So శబరిమల కేరళ ఉండే ఒక మంచి ప్రదేశం. ఇలాంటి ప్రదేశానికి అయితే మేము ఇక్కడ నుంచి బెంగళూరుకి బస్సులో మళ్ళీ అక్కడి నుంచి చెంగనూరుకి ట్రైన్లో అయితే వెళ్ళాము. సో ఈ జర్నీని అయితే మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారని చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి పోయేటప్పుడు అయితే. సో మా ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి అయితే వచ్చాడు. వాడైతే మనకి మంచి ఫుడ్ అయితే తినిపించాడు అనమాట. సో కళ్ళు ఎగిరేస్తాను అవి తినిపించింది ఇదే అన్నట్లుగా. సో ఈ వ్యూని ఈ ట్రిప్ని మంచిగా మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే వస్తాయి. సో లెట్స్ గో టు వీడియో అనమాట. సో ఈ ప్లేస్ అయితే నాకైతే నైట్ స్లీపర్ కోచ్లో అయితే మంచి ప్లేస్ అయితే దొరికింది, విండో సీట్ అనమాట. సో మీరైతే వీడియో చూడడానికి అయితే రెడీ ఉండండి. లెట్స్ గో టు ద వీడియో. నైట్ పడుకున్న తర్వాత పొద్దున్న లేసి అలా వచ్చేతలకి ఎక్కడ ఒక స్టాప్ దగ్గర అయితే ఆగింది. సో అలా ఒక వ్యూ అయితే చూసేసాను అక్కడైతే. తర్వాత అయితే మంచి లొకేషన్స్ క్యాప్చర్ చేద్దామని, కేరళ అంటేనే తెలుసు కదా అందరికీ, కొబ్బరి చెట్లు ఇదే ఎక్కువ. వ్యూ మాత్రం అసలు ఎక్కడే కానీ సెల్ కెమెరా ఆపుదాము అని ఒక్క చోట కూడా అనిపించేలా అట్లాంటి దరిద్రమైన లొకేషన్స్ అయితే కనిపించలేదు. సో పూనుకున్నామనే ఊరి దగ్గరికి వచ్చేసరికి నేను కూడా వీడియో తీసే పూనుకున్నా అనేసి వీడియోలు అయితే తీయడం అయితే మొదలు పెట్టేసా. పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే మంచి లొకేషన్స్ అయితే చూసుకుంటూ అయితే అలా ఎంజాయ్ చేస్తూ విండో దగ్గరే నిలబడి పక్క కదలకోకుండా గేట్ డోర్ దగ్గరే నిలబడి అయితే అట్లనే ఉన్నా. చాలా మంచి సీనరీ అంటే సీనిక్ వ్యూస్ అయితే ఉన్నాయి కేరళకు వెళ్ళేటప్పుడు అయితే. సో ఎక్కువ వాయిస్ ఓవర్ పెట్టేసి మీకైతే బోర్ అయితే కొట్టించాను. లెట్స్ గో టు మ్యూజిక్ యాడ్ చేసి అయితే కొంచెం మంచిగా అయితే వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ మంచి కొండ ప్రదేశాల్లో అయితే మంచి మంచి కర్వ్స్ దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ముందరైతే డ్రైవర్ పర్మిషన్ తీసుకొని ముందరైతే కూర్చున్నాను అనమాట. నేనైతే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మనకి హీట్ అయితే ఉంది కానీ కింద ఇంజిన్ హీట్, కానీ అక్కడ ఉన్న వ్యూస్ లొకేషన్స్కి అయితే నాకు ఆ హీట్ కూడా కనిపించలే. సో పెద్ద ఆయన కూడా కొంచెం ఫుల్ హ్యాపీలో ఉన్నాడు వీడియో తీస్తా అంటే. సో అట్లది ఇట్లది అని నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చినాడు అనమాట. అక్కడ తీసుకో ఇలా తీసుకో అనేసి. సో మంచి కర్వ్స్, బస్సు కానీ కార్ కానీ అయితే మంచి ఘాట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ బైక్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు కొంచెం తక్కువ, బస్సు కారు మ్యాక్సిమం ఎక్కువ ఉంటారు ట్రావెల్స్ బస్సులు అట్లా. సో మనకి మంచిగా మీరు శబరిమల వెళ్ళాలి అంటే కరెక్ట్ టైం వచ్చేసి నవంబర్ నుంచి జనవరి మంత్లో. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ అంటే రష్ అనమాట. సో అలా ఒక చోట టీ తాగడానికని అయితే బస్సు ఆపినారు. సో అక్కడైతే టీ వెళ్ళేసి తాగినాము. చాలా వరకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూసింటాము ఈ టైప్ ఆఫ్, అంటే కేరళలో ఈ రకంగా ఉండేటివి ఎట్లా. సో ఇక్కడ టీ షాప్ దగ్గర ఆపితే నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఆ సీనరీలు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు రియల్గా చూసేతలకే. సో అలా దాన్ని అక్కడ కొంచెం క్యాప్చర్ అయితే చేసినాను. సో కొంచెం బాగుందనమాట ఇక్కడ ప్రాసెసింగ్ మేకింగ్ అని అంతా. సో ఇది కూడా కొంచెం చూసి ఎంజాయ్ చేసేయండి.
అక్కడ పంపా నదిలో స్నానం చేసిన తర్వాత అయితే అక్కడ ఉన్న క్యూలో అయితే నిలబడినాం. ఈ షెడ్లు చూశారు కదా, ఈ షెడ్లో జస్ట్ ఆ 5 షెడ్స్ దాటడానికి మాకు 2.5 అవర్స్ టైం పట్టింది. సో అంతసేపు లోపల ఉండలేక అయితే 2.5 అవర్స్ తర్వాత బయటకు అయితే వచ్చేసినాము. ఏదన్నా ఆల్టర్నేట్ రోడ్ ఎతుకుదామనేసి. లాస్ట్కి అయితే ఎట్లో మా స్వంత ప్రయత్నాలతో మేమైతే ఆ క్యూ అండ్ కాకుండా వేరే చోటు నుంచి మనము పక్కన ఉన్న గణపతి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడి నుంచి అయితే మనకి పైన శబరిమల కొండకైతే ఇంకా మొదలైతే స్టార్ట్ అయింది పంబ నుంచి. అలా మొత్తానికైతే అన్నీ దాటేసుకొని ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాం. మేము సివిల్ డ్రెస్తో పోవడం వల్ల మాకైతే అక్కడికి బంగారు మెట్లకి పర్మిషన్ ఉండదు కాబట్టి మేమైతే పక్కన వేరే ఆల్టర్నేట్ రోడ్లో అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూడండి జనాలు అయితే అరౌండ్ అది కొంచెం బంగారు మెట్లు దాటే చోట కొంచెం దాటడానికే అరౌండ్ 7 to 8 అవర్స్ అయితే పట్టిందంట టైము. అంతసేపు అయితే జనాలు అంటే జనాలు మామూలు జనాలు కాదబ్బోయ్. సో అలా పైకి అయితే వచ్చేసాం మేమైతే ఫైనల్గా అయితే. అక్కడ చూడండి పైన ధ్వజస్తంభం మీద అయితే మనకి అక్కడ గుర్రం బొమ్మ అయితే ఉంటుంది. సో అలా చాలా అంటే చాలా అందమైన ప్లేస్ అనమాట. శబరిమలకి అయితే మీరు పక్కా ఒక్కసారన్నా లైఫ్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ 100%. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ కేరళ కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చే ప్లేస్ అనమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే పక్కా విజిట్ చేయండి. సో అలా కొంచెం అయితే క్యాప్చర్ అయితే చేసినాను అక్కడైతే. సో ఇంకా వీడియోస్ అయితే చాలా తీసినాను, చూడండి. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి బాగా. అలా కొద్దిసేపు అయ్యప్ప స్వామి సన్నిధిలో కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే హరివరాసనం సాంగ్ అయితే పెట్టారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశానమాట. హరివరాసనం సాంగ్ పెట్టినప్పుడు అయితే ఆల్మోస్ట్ 5 minutes అయితే తీసిన వీడియో, కానీ ఆ వీడియో ఒకటే సపరేట్గా అయితే పెట్టిన. ఆ లింక్ కూడా కింద పెడతాను, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలోకి యాడ్ చేస్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెడతాను, అది కూడా చూడండి. అలా అది అయిపోయిన తర్వాత అయితే మాలికాపురం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే నేనైతే దేవుళ్ళ సినిమాలో అయితే చూసిన లాస్ట్లో టెంకాయలు మనకి కింద దొర్లిస్తారు చూడే, ఆ ఆనవాయితీ అయితే ఇక్కడైతే ఉంది. సో అది కూడా క్యాప్చర్ చేశాను. పోయినందుకైతే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ మూమెంట్స్ అయితే నాకు దొరికినాయి. ఎందుకంటే చాలా థింగ్స్ అంటే శబరిమలలో జరిగేటివి లైవ్లో చూసినాను అనమాట. సో అదైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. వీడియో అయితే చూసేయండి ఫుల్గా. లాస్ట్లో అందరికీ ఇష్టమైన ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం. అయ్యప్ప స్వామి అరవణ కౌంటర్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫైనల్ శబరిమలలో డిసప్పాయింట్మెంట్ ఏమన్నా ఉందా అంటే అది ఇక్కడే. ఎక్కువ జనాలు రావడం వల్ల ప్రసాదాలు అయితే ఎన్నంటే నీలేదనమాట. మనిషికి 2 ఇచ్చినారు. సో మెనీ టైమ్స్ క్యూలో పోవడం వల్ల అయితే కొంచెం అయితే ఎక్కువ అయితే సంపాదించినాం, కానీ ఆ జనాల్లో ఎక్కువసార్లు క్యూలో పోవాలన్నా చాలా కష్టంగానే ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకునే దానిలో అంటే ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే నేనైతే ఇదే అనుకుంటున్నా. ఎందుకంటే మనం అంతసేపు పోయిన తర్వాత నడుచుకుంటా మనకి ఎక్కడ ఛార్జింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, మనకి 100% వరకు పెట్టిస్తారు. ఇక్కడైతే పర్ మొబైల్కి ఒకసారి ఛార్జ్ చేస్తే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్లో ఇదే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. హోటల్ అక్కడ చూడండి, శాస్త్రా అనే హోటల్ దగ్గర అయితే మనకైతే ఉంటుంది.
సో పక్కా మీకైతే అది 100% యూజ్ అవుతుంది షవర్మలలో. ఫైనల్గా అయితే కిందికి అయితే దిగేసి వచ్చినాము. కిందికి దిగి వచ్చేటప్పుడు అయితే మనకి ఏదో కొండ అయితే కోతులు టైప్ అయితే కనిపించినాయి. ఇవి అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి, నార్మల్ కోతులుగా కాకుండా అయితే. సో అట్లా కొద్దిసేపు కూర్చొని అక్కడ దాన్ని చూసుకుంటూ అయితే వచ్చినాము. పైకి ఎక్కేటప్పుడు ఏమో కానీ కిందకి దిగి వచ్చేటప్పుడు మాత్రం సినిమా కనిపించింది. కింద అయితే రాళ్ళు కూర్చుకొని వేస్తున్నాయి. చాలా కష్టం మీద అయితే కిందికి అయితే వచ్చామన్నమాట. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసాం. మనకి వెళ్ళేటప్పుడు అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది అయ్యప్ప స్వామి అయితే. అక్కడ ఫోటోలు అయితే కొన్ని దిగేసిన తర్వాత అయితే మేమైతే తిరిగి అయితే అక్కడ పంబ దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ మనకి పంబా నది పారే ప్లేస్ అయితే ఉంటుంది. నీళ్ళు అయితే కొంచెం తక్కువగానే ఉండే, బట్ ఆ నుంచి సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. చూడడానికి అయితే లోయర్ మధ్యలో నుంచి పోతున్నాం. ఒకసారి మీరే చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవి. సో లాస్ట్కి అయితే ఇట్లా కొంచెం నడుచుకుంటూ అయితే ఫైనల్గా రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చేంత వరకు నరకం కనిపించింది మాకైతే. నైట్ నిద్రపోక సరిగా ఫుల్ ఎక్కడ పడితే అక్కడ పడుకున్నాము. అట్ లాస్ట్ బస్లో అయితే విండో సీట్ అయితే దొరికేసింది. సో ఫుల్గా టైర్డ్ అయిపోయినాను. సో బాగా వచ్చేటప్పుడు సీనిక్ వ్యూస్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఫుల్ పడుకున్నాను అనమాట బస్లో అయితే. బట్ అక్కడక్కడైతే కొన్ని సీనరీస్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. ఆ బస్ జర్నీ తర్వాత అయితే చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా షాపింగ్ పోదామనేసి పోయినామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెంగనూరులో హల్వా చాలా ఫేమస్. కొంచెం డ్రెస్సులు చూసాం కానీ ఏం సెట్ అవ్వాలా, బట్ హల్వా దగ్గరికి అయితే పోయినామన్నమాట. నేను మా ఫ్రెండ్ అయితే ప్రతి చోట కొంచెం టేస్ట్ చూసి అట్ లాస్ట్గా ఒక చోట అయితే కొన్నాము ఫైనల్గా అయితే. సో తిరగడానికి అయితే మంచి లొకేషన్. చెంగనూరులో కూడా చాలా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. శబరిమల యాత్రికులకి అయితే చాలా ఒక మంచి లొకేషన్ అన్నమాట ఇది కూడా. మనం కొట్టాయంలో దిగకపోతే చెంగనూరు నుంచి కూడా చాలా బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి అక్కడికి రీచ్ కావడానికి అయితే. మ్యాక్సిమం బస్సెసే ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే జీపుల కంటే బస్సు కొంచెం త్వరగానే పోతుంది. సో వీడియోని అయితే ఎంజాయ్ చేసేయండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు. బెంగళూరుకి రిటర్న్ అయిన తర్వాత బెంగళూరు నుంచి అయితే బ్లాబ్లాలో కార్ బుక్ చేసుకొని అయితే అనంతపూర్కి అయితే రీచ్ అయిపోయినాను. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అయిపోయింది. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.